ఏపీలో పెన్షన్ పంపిణీలో జాప్యం జరగడంతో వృద్ధులు వికలాంగులు తల్లడిల్లిపోయారు. కొన్ని చోట్ల పెన్షన్ కోసం బారులు తీరిన వృద్ధులు ఎండ తీవ్రతకు సొమ్మసిల్లిపోగా చిత్తూరు జిల్లాలో ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదం మిగిల్చింది. ప్రతి నెల 1వ తేదీ ఉదయమే కోడి కూయక ముందే ఇంటి తలుపు తట్టి పెన్షన్ అందించే వాలంటీర్ రాకపోవడంతో వృద్ధ పెన్షనర్లు తల్లడిల్లిపోయారు. ప్రభుత్వం అందించే పెన్షన్ డబ్బుతో జీవనం సాగిస్తున్న నిరుపేద వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు వాలంటీర్ రాకలో జాప్యాన్ని తట్టుకోలేకపోయారు. రాష్ట్రంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పెన్షనర్లపై చేస్తున్న కుట్రలను గుర్తించలేని అభాగ్యులు కంగారు పడిపోయారు. ఏం జరుగుతోందనని తెలుసుకుందామని సచివాలయానికి క్యూ కట్టారు. మండుటెండలో గ్రామ వార్డు సచివాలయాలకు బయలుదేరారు. ఇంతలోనే ఒత్తిడి తట్టుకోలేక కొందరు దారిలోనే సొమ్మసిల్లిపోగా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఎర్రవారిపాలెం సచివాలయంలో ఓ వృద్ధుడు కన్నుమూశాడు. నిస్సహాయ స్థితిలో వృద్ధుడు మరణించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. పెన్షన్ కానీ ఇంటికాడి నుంచి పోయాడు సచివాలయం కాడికి. సచివాలయం లోపల పోతానే కళ్ళు తిరిగి ఆడనే పోవడం, ఆడనే ప్రాణం వెళ్ళింది. సచివాలయం దగ్గర ప్రాణం పోయింది. సచివాలయం నుంచి హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ వేసుకొచ్చినాము. వీడికి వచ్చే ముందుకి ఏం లేదు, పల్స్ గిల్స్ అన్ని. ఎన్ని గంటల కాడికి వెళ్ళాడు అతను? 2:45కి వెళ్ళాడు. ఎన్ని గంటల వరకు ఉన్నాడు అక్కడ? పోయిన 10 నిమిషాలకు అంత అయిపోయింది. అవ్వాతాతలు సామాజిక పెన్షన్ కోసం అవస్థలు పడ్డారు. 6-10 వయస్సులో మెట్లు ఎక్కలేక అవస్థలు పడితే మరికొంతమంది అనారోగ్యంతో నులక మంచంపై సచివాలయాలకు కుటుంబ సభ్యుల తోడ్పాటుతో చేరుకున్నారు. చంద్రబాబు కుయుక్తులతో అవస్థలు పడుతున్నామని వాపోయారు. జగనన్న పార్టీ చాలా చక్కగా ఉంది. ఈ పెన్షన్ ఇంటికాడే తెల్లారికాలకి ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వల్ల ఆఫీస్ కాడికి వచ్చి తీసుకుంటున్నాము. నుండి వచ్చాం. మాకు ఇంటికి వచ్చి ఇస్తేనే మాకు బాగుంది. మా వాలంటీర్లు వచ్చి ఇస్తేనే బాగుంది. కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, వికలాంగులు, వయసు అయిన వాళ్ళు ఎట్లొచ్చి తీసుకుంటారు? ఎంతసేపు లైన్లో నిలుచుకుంటారు? మాకు వాలంటీర్లు వచ్చి ఇస్తేనే బాగుంది. మాకు ముందు 7 గంటలకు అంత ఇంటికి వచ్చి ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ నెలలో ఏడకి రమ్మని చెప్పినారు. ఇంతకుముందే బాగుండింది. ఇప్పుడు రావాలి కదా, ఎత్తుక్కొని రాలేకపోయినా కూడా రావాలా. అది ఇంతకుముందు మాదిరి ఇస్తే ఏదో మేము నడవలేని వాళ్ళని అటు ఇంటికాడు ఉండి తీసుకుంటాము. మాకు వాళ్ళని తెచ్చిస్తూ ఉన్నారు. అప్పుడు మేలుగా ఉండింది. ఇప్పుడు రాలే పరిస్థితి, వాళ్ళే రమ్మంటే వచ్చింది. అదే బాగుండింది. ఇప్పుడు కొంచెం ఇటుకు వచ్చి తీసుకోవాలి కదా, కష్టంగా ఉంది. 1వ తేదీ అంతా పింఛన్ తెచ్చిస్తూ ఉన్నారు వాలంటీర్లు, జగన్ అన్నదే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గురించే మాకు ఇది రాలేదు పెన్షన్. మరి తెల్లారితో వాలంటీర్లు తెల్లారకుని తెచ్చిస్తూ ఉన్నారు. మేము కొనుక్కుంటే కూడా ఇప్పుడు మేము పోయి 6 నెలలు పట్టుకొని మేము తీసుకోలేకుండా మేము ఉన్నాం. ఈ పొద్దు మా పరిస్థితులు ఏమి ఇప్పుడే అమారి చేస్తే ఏమో చంద్రబాబు నాయుడు రేపు మేము ఈ మార్గ ఆయన ప్రభుత్వం వస్తే మేము ఏం చేసేది? ముస్లిం మొత్తుకో అన్ననే మేము కోరుకుంటాం.